హాయ్ అండి, ఇవన్నీ చూడడానికి ఒకేలా కనిపిస్తున్నా వీటి పేర్లు వేరు. ఇది చీజ్ టోస్ట్, ఇది బ్రెడ్ ఆమ్లెట్, ఇది చీజ్ శాండ్విచ్. వీటిని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయినా ఈవినింగ్ స్నాక్ లో అయినా 10 నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ఎప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం వెజిటేబుల్ అయితే కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఆనియన్ క్యాప్సికమ్ ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ టేస్ట్ కి తగ్గట్టుగా క్యాబేజీ, క్యారెట్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్ కట్ చేసినా సరే ఇలా సన్నగా ఫైన్ చాప్ లోని కట్ చేసుకోండి. సో ఒక 4 గుడ్లని ఇలా ఒక బౌల్లో వేసి బాగా బీట్ చేసుకోవాలి. సో ముందుగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ని కూడా దీనిపైన కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసుల మీద 2 స్లైస్ చీజ్ని వేసుకుందాం. ఇలా చీజ్ పైన కొంచెం చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా స్లో ఫ్లేమ్ లోని ఒక 2 నిమిషాలు మనం దాన్ని అలా కాల్చుకుంటే లోపల చీజ్ అనేది వేడికి మెల్ట్ అవుతుంది అనమాట. సో ఇంతేనండి, చీజీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చీజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ కైనా చీజ్ శాండ్విచ్ కైనా లేదా చీజ్ టోస్ట్ కైనా వాడేవి ఒకే ఐటమ్లు, బ్రెడ్, ఎగ్ అలాగే చీజ్. కాకపోతే వాటిని మార్చే స్టైల్ వేరే అనమాట. సో దాన్ని బట్టి పేరు అనేది మారుతుంది. సో ఇలా ఒక మసాలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దానిపైన చీజులు వేసి ఆ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఆ ఆమ్లెట్ని వేడి చేయాలి. బ్రెడ్ స్లైసుల్ని ఇలా బీట్ చేసిన ఎగ్లో ముంచి ప్యాన్ పైన ఇలా రోస్ట్ చేసుకోవాలి. సో ఇంతేనండి, మన చీజ్ ఎగ్ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో కొంచెం 2 వైపులా కాల్చుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. సో ఇప్పుడు థర్డ్ టైప్ చీజ్ టోస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన దగ్గర చీజ్ టోస్ట్ కి ఓవెన్ గానీ మెషిన్ గానీ ఏం లేవు కాబట్టి ఇలా పెనం మీదే మనం కొద్దిగా వెజిటేబుల్ అయితే రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన ఒక స్లైస్ చీజ్ ని వేసుకోవాలి. అలాగే బీట్ చేసిన ఎగ్ లో ఒక బ్రెడ్ స్లైస్ ముంచి దానిపైన వేసుకోవాలి. సో ఎక్కువసేపు చీజ్ అలా ఉంచితే అది మెల్ట్ అయ్యి ఫ్రై పాన్ కి అయితే అంటుకుపోతుంది అనమాట. సో ఇలా మనం బ్రెడ్ ని 2 పక్కల రోస్ట్ చేసుకున్నట్టుగా ఇలా బోత్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు ఇలా మనం మూత పెట్టి ఉంచినట్లయితే పైన చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన చీజ్ టోస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.